ఓహో హోమ్ కేర్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ ప్రెజెంట్స్ నా ప్రయాణం. Powered by Cheyuth Computers, Digital Mall, Casa Decors, co-powered by Sri Balaji Jewelry, Sri Vasavi Packers and Movers, SV Soda Hunt. వన్స్ అగైన్ వెల్కమ్ సతీష్ గారు. థ్యాంక్ యూ వెట్ల గారు. సో మీరు మీ ఫ్యామిలీ గురించి కొంచెం స్మాల్ ఇంట్రడక్షన్గా చెప్తారా? మాది వచ్చేసి నేను బేసిక్గా ఈస్ట్ గోదావరి నుంచి వచ్చానండి. సో అంతర్వేది అనే ఒక ఏరియా, మల్కీపురం ఎస్పెషల్గా చెప్పాలంటే మాది ఫ్యామిలీ. మా మమ్మీ డాడీ అండ్ నాకు మ్యారేజ్ కూడా అయింది. సో మై వైఫ్, మేము ప్రజెంట్ నేను విజయవాడలో ఉంటున్నాను. సో ఫ్యామిలీ అక్కడే ఉంటుంది, మమ్మీ డాడీ వాళ్ళు అక్కడే ఉంటారు. నేను అండ్ మా మిసెస్ ఇక్కడ విజయవాడలో ఉంటాము. దిస్ ఇస్ సో ఈ బిజినెస్ అంటే మీరు డిజిటల్ మార్కెటింగ్లోకి బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది 2 years అయిందండి. యాక్చువల్లీ ఈ మంత్ ఎండ్కి 2 years కంప్లీట్ అవుతుంది. బట్ ఐ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ అదర్ బిజినెస్ ఫీల్డ్ ఫ్రమ్ లాస్ట్ 7 years. సో అలాంగ్ విత్ దట్ నేను ఇది కూడా స్టార్ట్ చేశాను. 2 years నుంచి ఈ బిజినెస్ కూడా మనకుంది. ఓకే, అసలు డిజిటల్ మార్కెటింగ్లోకి రావడానికి గల మెయిన్ రీజన్? జనరల్గా నేను 7 years బ్యాక్ నేను వేరే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. సో ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు దానికి కూడా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది చాలా అవసరం పడింది. సో ఆ టైంలో నేను ఇన్ హౌస్ నా ఓన్గానే టీమ్ని బిల్డ్ చేసుకుంటూ ఆ డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీస్ అనేది చేసుకోవడం జరిగింది. సో తర్వాత ఆ 5 years ఎక్స్పీరియన్స్ టీమ్ నాతో ఉండడం వల్ల సో సమ్ టైమ్ నేను వేరే బిజినెస్ ఫ్రెండ్స్ ఎవరైతే మన బిఎన్ఏ ఏదైతే ఉందో, సో ఇట్లా డిఫరెంట్ పీపుల్ నేను మీట్ అయినప్పుడు దే ఆర్ ఆల్ స్ట్రగ్లింగ్ ఫర్ హ్యావింగ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. సో వాళ్ళు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని తెలిసి ఐ స్టార్టెడ్ దిస్ బిజినెస్ అండి. ఓకే, సో 2 years బ్యాక్ స్టార్ట్ చేశారు. సో హౌ ఈస్ గోయింగ్ ఆన్? ఇప్పటి వరకు అయితే చాలా బాగా జరుగుతుందండి. ఐఎమ్ హ్యావింగ్ అరౌండ్ 250+ క్లయింట్ బేస్. ఐ హ్యావ్ సర్వింగ్ ఇన్ 4 different locations in India actually. ఓకే, సో ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్లో? సో జనరల్గా మనం కేటగిరీస్ కింద చూస్తానండి. బేసిక్గా ఎవరు చేసినా కూడా ఎనీ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ చేసినా ఒక 6 major కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి గూగుల్లో చేయడం, గూగుల్ మై బిజినెస్ అంటాం జనరల్గా. అంటే మనం ఏదైనా ఒక కంపెనీ గురించి సెర్చ్ చేసినప్పుడు గూగుల్లో వెంటనే ఫస్ట్ వస్తూ ఉంటుంది. సో గూగుల్ మై బిజినెస్ ఒకటి ఉంటుంది, వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ దానికి సంబంధించిన SEO చేయడం, అది కూడా గూగుల్లో ర్యాంకింగ్ కోసమే. ఇది కాకుండా ఈ మధ్యన బాగా ఫేమస్ అవుతుంది, మనందరికీ తెలుసు, సోషల్ మీడియాస్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అలానే యూట్యూబ్, లింక్డ్ఇన్, ఇట్లాగా డిఫరెంట్ సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఈ సోషల్ ప్లాట్ఫామ్స్లో మన కంపెనీ యొక్క యాడ్స్ రన్ చేయడం, ఓకే, సమ్ బడ్జెట్ పెట్టుకుని యాడ్స్ రన్ చేయడం, అట్లానే ఆర్గానిక్ వేలో కూడా మన పేజెస్ని ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండేలాగా చేసుకోవడం. ఓకే, సో ఇవన్నీ కూడా మనం చేస్తాం. మేజర్గా ఇవి 4 కేటగిరీస్ ఉన్నాయి. అండ్ ఇవి అలాంగ్ విత్ దిస్ మనకి పెయిడ్ మార్కెటింగ్ అంటాం, అది కూడా వస్తుంది ఇంట్లో. సో ఇందాక మీరు చెప్తున్నప్పుడు డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఉన్నాయన్నారు. అవునండి. సో ఎక్కడెక్కడ ఉన్నాయి మన బ్రాంచెస్? మేము యాక్చువల్లీ మా టెక్ టీమ్ అంతా కూడా విజయవాడ బేస్ మీద ఉంటుంది. బట్ వీఆర్ సర్వింగ్ ఇన్ వైజాగ్, హైదరాబాద్ అండ్ బెంగళూరు అండ్ విజయవాడ. దీస్ 4 are వీఆర్ సర్వింగ్ ఏరియాస్ అండి. ఈ 4 cities మనం సర్వ్ చేస్తున్నాం. అంటే స్టార్టింగ్ మనం విజయవాడలో స్టార్ట్ చేసి ఒక్కొక్క బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేశారా, లేకపోతే స్టార్టింగ్ అన్ని బ్రాంచెస్ స్టార్ట్ చేశారు? లేదండి, స్టార్టింగ్ అంతా కూడా నేను ఓన్లీ విజయవాడ బేస్ మీద స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ 1.5 years తర్వాత నుంచి వీఆర్ గెటింగ్ క్లయింట్స్ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్స్. బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి అండ్ వైజాగ్ నుంచి మాకు 1 or 2 clients యాడ్ అవ్వడం జరిగింది బై సమ్ రిఫరల్స్. అండ్ మా సర్వీసెస్ నచ్చి వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా. సో ఇట్లా రావడంతో మేము ఓకే, వై కాంట్ వి స్టార్ట్ ఏ బ్రాంచ్ ఓవర్ దేర్ అని చెప్పి మేము ఆ వర్క్ కూడా స్టార్ట్ చేసి సో కరెంట్లీ ఇన్ వైజాగ్ అండ్ హైదరాబాద్ అండ్ బెంగళూరు కూడా సర్వ్ చేస్తున్నాం. ఓకే, వెరీ నైస్. అంటే యు ఆర్ గ్రోన్ ఫ్రమ్ లాస్ట్ 2 years. సో నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. జనరల్లీ మీరు చెప్పిన ఈ సోషల్ మీడియా సర్వీసెస్లో ఈజ్ ఇట్ ఏ పాజిటివ్ మేనర్? అంటే లైక్ డైరెక్ట్గా ఏదైతే మనం ఆఫ్లైన్ ప్రమోషన్స్ ఏదైతే చేస్తామో, అవును, అండ్ ఆన్లైన్ ప్రమోషన్స్కి రియల్లీ అది జరుగుతుందా, లేకపోతే జస్ట్ నంబర్స్ చూస్తామా మనం? జనరల్గా ఇక్కడ బిజినెస్లో ఎలా ఉంటుందంటేనండి, లైక్ మనం చూసే ఎక్కువ బిజినెసెస్లో మీడియం స్కేల్ బిజినెస్ ఎక్కువ ఉంటాయి, MSME బిజినెసెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళకు ఉండే అపోహ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది అంత రిజల్ట్ ఇవ్వదు అనేది చాలా మందికి ఉండే అపోహ. అది అపోహ మాత్రమే. ఎందుకు అపోహ అంటే ఏదైతే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళు ప్యూర్లీ డిజిటల్ మార్కెటింగ్ మీద డిపెండ్ అవుతారు. వాళ్ళు ఫిజికల్ మార్కెటింగ్ అసలు చేయరు చాలా వరకు. లైక్ మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఓలా, ఓయో, ఓకే, అండ్ ఊబర్, వీళ్ళందరివి మన పోస్టర్స్, పాంప్లెట్లు చూడం. ఎక్కడ చూసినా మీకు సోషల్ మీడియా ద్వారానే ఫస్ట్ టైం మీకు పరిచయం ఉంటారు వాళ్ళు. పర్ఫెక్ట్. సో ఇలా లార్జ్ స్కేల్ వాళ్ళే ఎందుకు యూజ్ చేస్తున్నారంటే వాళ్ళ యొక్క టార్గెట్ లొకేషన్స్ చాలా ఎక్కువ.
ఇండియా అంటే కంప్లీట్ ఇండియా, స్టేట్ వైజ్, ఓకే, సిటీ వైజ్. సో ఆ సిటీలో వాళ్ళు నిజంగానే మీరు అన్నట్లు ఏ పాంప్లెట్స్ పంచిపెట్టడం అవ్వచ్చు, లేదంటే పోస్టర్స్, వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్. దాంట్లో 10% ఇన్వెస్ట్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్లో వాళ్ళకి కావాల్సినంత మార్కెట్ వచ్చేస్తుంది, అంత రీచ్ వెళ్ళిపోతుంది దానికి. సో అందుకే పెద్ద పెద్ద కంపెనీసే ప్రిఫరింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్ మార్కెటింగ్. కానీ జనరల్గా ఏముంది అంటే, జనరల్గా ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, ఒక పాంప్లెట్స్ కొట్టించుకుంటే ఒక 10,000 పాంప్లెట్స్ ఉన్నాయి, అవి రీచ్ అయినాయి, ఒక 10,000 ఎండ్ యూజర్స్కి వెళ్ళాయి. బట్ ఇది నేను అదే వాల్యూతో నేను డిజిటల్ మార్కెటింగ్ ఇచ్చి చేస్తే అది రీచ్ అవుతుందా కరెక్ట్గా మా ఎండ్ యూజర్కి అనేది అవుతుందా లేదా అనేది ఒక డౌట్ ఉంది. దాన్ని ఎలా మీరు క్లారిఫై చేస్తారు? మీరు అడిగిన మంచి క్వశ్చన్ అండి. సో ఈ క్వశ్చన్కి లైక్ మీరు ఫిజికల్ పాంప్లెట్స్ ఏవైతే చేస్తామో, సో వీటన్నిటికి కూడా జనరల్గా ఒక రిజల్ట్ ఉండదండి. జస్ట్ మనం పంచిపెట్టామంటే పంచిపెట్టాం. లైక్ మీరు 10,000 రూపీస్తో ఒక అరౌండ్ ఒక 50,000 పాంప్లెట్స్ వచ్చినాయి అనుకుంటే, 50,000 పాంప్లెట్స్ని మనం సిటీ మొత్తం సర్క్యులేట్ చేస్తే, ఓకే, సో 50,000 పీపుల్కి రీచ్ అయింది. బట్ అది కరెక్ట్గా రీచ్ అయిందా లేదా, టార్గెట్ ఆడియన్స్కి వెళ్ళిందా లేదా అనేది మనం పాంప్లెట్స్లో చెప్పలేం, అది రిజల్ట్ అయితే ఉండదు. కానీ కమింగ్ టు డిజిటల్ మార్కెటింగ్ ఎవ్రీథింగ్ రికార్డింగ్ ఉంటుందండి. మనకు కావాల్సిన ఆడియన్స్కే వెళ్ళొచ్చు. సపోజ్ మన ప్రోడక్ట్ ఏదైనా చిన్నపిల్లలకు సంబంధించిన టాయ్ అమ్ముతున్నారు, ఒక కంపెనీ లైక్ కిడ్స్ టాయ్స్కి సంబంధించిన స్టోర్ ఉంది, వాళ్ళు పాంప్లెట్స్ పంచి పెడితే కిడ్స్కి సంబంధించిన పేరెంట్స్కి వెళ్తుంది, ఎల్డర్స్ వాళ్ళు అందరికి వెళ్ళిపోతుంది. సో అందులో వాళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ కరెక్ట్ పీపుల్కి వెళ్ళేది ఓన్లీ 10% ఉండొచ్చు, రైట్, కరెక్ట్ పీపుల్. మిగిలిన వాళ్ళ చూసినా యూజ్ చేయరు, పక్కన పడేస్తారు. కానీ మనం డిజిటల్ మార్కెటింగ్లో ఎట్లా ఉంటుందంటే, టార్గెట్ ఆడియన్స్కి మాత్రమే వెళ్ళేలాగా మనం క్యాంపెయిన్స్ అనేవి ఉంటుంది, వాటిని సెట్ చేస్తాం. సో ఎవరైతే రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు, లేదంటే కిడ్స్ 2, 3, 4, 5 years కిడ్స్ ఉన్న వాళ్ళు, 10 years కిడ్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళని మనం స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తాం. సో మనం ఖర్చు పెట్టే 10,000కి మనకి 60-70,000 పైన రీచ్ ఉంటుంది. కంపేర్ టు పాంప్లెట్ రీచ్ ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం పొటెన్షియల్ రీచ్ ఉంటుంది. సో వర్త్ ఉంటుంది అంటే, వర్త్ ఎక్కువ ఉంటుంది. ఎస్. అండ్ ఆల్సో నవ్ డేస్ అందరూ కూడా మొబైల్లోనే కాబట్టి, అవును, మెయిన్ పాయింట్ అది కూడా. సో మీరు చూస్తే ఒక పర్సన్ వచ్చి పెర్ డేకి ఆన్ అండ్ యావరేజ్ 3 hours పాటు ఆన్లైన్లో ఉంటున్నారు. అది సోషల్ మీడియా, యూట్యూబ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద సోషల్ మీడియా, బట్ ఫోన్ అయితే యూస్ చేస్తున్నారు 3-4 hours పాటు. సో ఆ 3-4 hours మన యాడ్స్ అన్ని ప్లాట్ఫామ్స్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇందులో మళ్ళీ 2 types ఉన్నాయి సెపరేట్ చేయడానికి. ఒకటి పెయిడ్ ప్రమోషన్, ఇంకోటి ఆర్గానిక్. సో దాని డిఫరెన్స్ ఏంటో చెప్తారా? సో ఆర్గానిక్ అనేది ఏంటంటే అండి, లాంగ్ టర్మ్కి యూజ్ అవుతుంది. బట్ అది లైక్ ఒక చిన్న, మీరు ఇప్పుడే ఒక కంపెనీ స్టార్ట్ చేసాం, దానికి ఒక ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేశారనుకుందాం. సో ఈ పేజ్ క్రియేట్ చేసిన వెంటనే ఫాలోవర్స్ రారు. స్లోగా మీరు రెగ్యులర్ పోస్టింగ్ చేస్తూ ఉండాలి, డైలీ చేస్తూ ఉండాలి, మీ వీడియోస్ పెడుతూ ఉండాలి. పెట్టినా కూడా వస్తారని గ్యారంటీ లేదు. కానీ మీ కంటెంట్లో మంచి మ్యాటర్ ఉందనుకోండి, మీ కంటెంట్ నచ్చింది అనుకోండి, సో లైక్ చేస్తారు, ఫాలోవర్స్ వస్తూ ఉంటారు. మీ ప్రొడక్ట్స్ రిలేటెడ్ అవ్వచ్చు, మీ సర్వీస్ రిలేటెడ్ అవ్వచ్చు. సో ఇలా ఫాలోవర్స్ పెరుగుతున్న ప్రాసెస్లో ఇట్ విల్ టేక్ టైం, 1 year పట్టవచ్చు మీకు ఒక 10,000 మంది ఫాలోవర్స్ రావాలి అంటే. ఇది ఆర్గానిక్ వే ఆఫ్ గెటింగ్ ఫాలోవర్స్, అంటే మనల్ని ఇష్టపడే వాళ్ళని పట్టుకోవడం. కానీ ఇన్ఆర్గానిక్ వే, లైక్ పెయిడ్ మార్కెటింగ్ ఏదైతే ఉందో, దీంట్లో మీరు ఆ 10,000 మెంబర్స్కి రీచ్ అవ్వాలంటే కొంత అమౌంట్ స్పెండ్ చేస్తే 1-2 days వచ్చేస్తారు. 2 days, 2-3 days, బికాస్ వీఆర్ పేయింగ్ మనీ టు ద సోషల్ మీడియా. రియల్ ఆర్ ఫేక్? రియల్ గానే, మీకు ఇందాక నేను చెప్పిన యాడ్ లాగానే రియల్ గానే వస్తారు. బట్ ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు పెయిడ్ ప్రమోషన్స్కి ఎక్కువగా డిపెండ్ అవుతారో, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మీరు ఎప్పుడు డబ్బులు పెట్టుకుంటే అప్పుడే రీచ్ అవుతారు. సో ప్యారలల్గా మనం పెయిడ్ ప్రమోషన్స్కి పేమెంట్ పెట్టుకుంటూ మన కంపెనీని బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. అలానే ఆర్గానిక్గా కూడా మీ పేజెస్ని పెంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక 4-5 years తర్వాత మీకంటూ ప్రాపర్ ఒక 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు పెయిడ్ ప్రమోషన్ చేయవసరం లేదు. మీరు ఇప్పుడు సపోజ్ ఒక ఆఫర్ రిలీజ్ చేస్తారా, 1,00,000 మందికి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా, సో డబ్బులు పెట్టకుండా. సో మీరు ఏమంటారంటే, మన ప్రోడక్ట్ సర్వీస్లో స్టఫ్ ఉండాలి, అది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మనం పెయిడ్ ప్రమోషన్తో ఏదైతే టార్గెట్ ఆడియన్స్ రీచ్ అవ్వాలో అది కూడా చేయాలి సైమల్టేనియస్లీ. దెన్ వీ విల్ గెట్ ఏ గుడ్ ప్లాట్ఫామ్. అంతేనండి, అంతే. ఓకే. సో సతీష్ గారు, సో కమింగ్ టు ద మెయిన్ పాయింట్, మీరు ఇందాక చెప్పినట్లుగా 4 services ఇన్ డిజిటల్ మార్కెటింగ్లో ఫోకస్డ్గా చెప్పారు. వాటి గురించి వివరంగా ఒక్కొక్క సర్వీస్ గురించి చెప్తారా? ఈ డిజిటల్ మార్కెటింగ్ వచ్చినప్పుడు అండి, మేజర్ వన్ ఆఫ్ ద సర్వీస్ వచ్చేసి పెయిడ్ మార్కెటింగ్ అండి. ఎక్కువ మంది అదే కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. సో ఈ పెయిడ్ మార్కెటింగ్ అంటే ఆల్ సోషల్ ప్లాట్ఫామ్స్ అండ్ గూగుల్ సెర్చ్ ప్లాట్ఫామ్స్లో మన యాడ్స్ని పెట్టడం. ఓకే, ఈ యాడ్స్ పెట్టడానికి 2 reasons ఉంటాయి. ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయడం, అంటే మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ మందికి చూపించడం, జస్ట్ లైక్ పాంప్లెట్స్. సో మన పాంప్లెట్స్ పంచి పెడితే ఎక్కువ మందికి వెళ్ళిపోతుంది రీచ్, కానీ రిజల్ట్ మనకు తెలియదు. సో ఎక్కువ మందికి ఏదైనా ఒక టాపిక్, ఒక ఈవెంట్ జరుగుతుంది, ఆ ఈవెంట్ ఆ సిటీ మొత్తం తెలియాలి, పలానా హాల్లో ఒక ఈవెంట్ జరుగుతుందని. సో దాన్ని జనరల్గా మనం అవేర్నెస్ యాడ్స్ అంటాం. సో ఇది
ఇది ఒక రకమైన పెయిడ్ మార్కెటింగ్ అంటాం. రెండోది వచ్చేసి లీడ్ జనరేషన్ అండి. అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు ఒక ప్రొడక్ట్ కోసం ఓకే ఎవరైనా చూస్తూ ఉంటారు, లైక్ ఐ వాంట్ డయాబెటిక్ సర్వీసెస్ ఎక్కడ బెస్ట్ ఉంటాయి విజయవాడ అని చెప్పి జనరల్గా చూస్తూ ఉంటారు. సో అట్లాంటి పర్సన్కి మనం రీచ్ అయ్యి మన యాడ్ ద్వారా మనం రీచ్ అయ్యి వాళ్ళ డేటా కలెక్ట్ చేస్తాం. ఓకే. సో సోషల్ మీడియాలో సో మీలో చాలా మంది కూడా చేస్తూ ఉంటారు జనరల్గా ఏంటంటే ఏది చూసినా యూట్యూబ్లో చూసినా లేదంటే ఇన్స్టాగ్రామ్లో చూసినా క్లిక్ హియర్ ఫర్ ఆఫర్ అని చెప్పి లేదా రిజిస్టర్ హియర్ అని వాట్సాప్ అస్ అని కాల్ అస్ అని ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. సో వెన్ ఎవర్ మీరు అది క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా డేటా అనేది మనకి బ్యాక్ ఎండ్లో వస్తుంది. సో దానివల్ల మనం లీడ్ అంటాం దాన్ని. సో దీనివల్ల ఏంటంటే మనం ఫర్దర్గా తర్వాత మనం కాల్ చేసి ఆ కన్వర్షన్కి ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. వాళ్ళు కాల్ చేయడం వల్ల ఏంటంటే సార్ మీరు ఇలాగ ఎంక్వైరీ చేశారు కదా ఇన్స్టాగ్రామ్లో యాడ్ చూసి, సో మీకేం ప్రాబ్లం ఏంటి, మీకు ఏం సర్వీస్ ఇవ్వగలం మేము అని చెప్పేసి మాట్లాడుకుని వీ కెన్ ఏబుల్ టు క్లోజ్ దట్. సో దీస్ టూ ఆర్ ద మెయిన్ సర్వీసెస్ ఇన్ పెయిడ్ మార్కెటింగ్. ఓకే. దాని మూలంగా ఉపయోగం ఏంటి అంటే 50% ఆల్రెడీ కస్టమర్ ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఎస్. సో మనం వెళ్ళి కోల్డ్ కాలింగ్ కాదు ఇది, కాకుండా లీడ్ జనరేట్ అవుతుంది. కస్టమర్ వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ మనకి ఇచ్చారు. సో మనం ఈజీ టు క్లోజ్ ద బిజినెస్. సో అంటే వాళ్ళకి కావాల్సిన సర్వీస్ ని మనం ఈజీగా వాళ్ళకి అందజేయచ్చు. అంతే. ఓకే. దెన్ అనదర్ సర్వీసెస్. సో ఇది కాకుండా నెక్స్ట్ వన్ వచ్చేసి గూగుల్ మై బిజినెస్ అండి. సో గూగుల్ మై బిజినెస్ అంటే లైక్ నేను ఇందాక మీకు చెప్పినట్లు మన టార్గెట్లో కూడా ఎక్కువ మంది క్లయింట్స్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ వాళ్ళు. సో వీళ్ళందరికీ కూడా ఒక సిటీస్లో వాళ్ళకొక పెద్ద స్టోర్ ఆర్ షాప్ ఓకే వాళ్ళకి ఆఫీస్ ఉంటుంది. సో వాళ్ళ లొకేషన్ని పర్టికులర్ కీవర్డ్తో సెర్చ్ చేసినప్పుడు లైక్ మనం కూడా జనరల్గా చేస్తుంటాం బెస్ట్ రెస్టారెంట్స్ నియర్ మీ అని చూస్తాం. సో ఎందుకంటే ఎగ్జాక్ట్గా వాళ్ళ నేమ్ తెలియదు కాబట్టి. సో అప్పుడు మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి. సో వీటిలో మన క్లయింట్ యొక్క రెస్టారెంట్ ఫస్ట్ రావడం అనేది మెయిన్ టార్గెట్. సో అలాంటి వర్క్స్ని గూగుల్ మై బిజినెస్ వర్క్స్ అంటాం. సో ఆ వర్క్స్ మనం చేస్తాం. సో ఎవరైనా సరే నియర్ బై సిటీ విజయవాడలో ఎవరైనా సెర్చ్ చేసిన బెస్ట్ రెస్టారెంట్స్ అని కానీ లేకపోతే బెస్ట్ ఫర్నిచర్ స్టోర్ అని కానీ లేకపోతే బెస్ట్ ఫంక్షన్ హాల్స్ అని కానీ ఎనీథింగ్ మన క్లయింట్ అనే వాళ్ళు ఏ సెగ్మెంట్లో ఉన్నారో ఆ సెగ్మెంట్లో ఉన్న ప్రొడక్ట్స్ని ఎవరైనా సెర్చ్ చేస్తే వీ విల్ మేక్ దమ్ ఇన్ ద టాప్. ఓకే. సో మేము అది ఆన్బోర్డ్ చేసుకున్నప్పుడు కూడా చెప్తాం జనరల్గా 3 months కమిటెడ్ టైం తీసుకుంటాం టు గెట్ దట్ ర్యాంకింగ్ అండ్ సమ్ పర్టికులర్ కీవర్డ్స్ మేము వర్కౌట్ చేస్తాం అండ్ టాప్ 5లో మాక్సిమం గ్యారంటీ ఇస్తాం. టాప్ 5లో పర్టికులర్ బిజినెస్ ఏదైతే ఉందో మీ క్లయింట్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడేది ఏంటి అంటే సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు టాప్ లో ఉండడం గూగుల్లో. yes. So that is what the Google My Business. Google My Business. ఇది లొకేషన్ వైజ్. yes. ఇది సిటీలో లొకేషన్ వైజ్ ఇస్తుంది. అంటే మీరు వేరే సిటీలో ఉన్నారు బెంగళూరులో ఉండి లైక్ ఆర్ మన సర్వీస్ సిటీలో వేరే ప్లేస్లో ఉన్నారు అనుకోండి, మీ షాప్ ఇక్కడ ఉంది విజయవాడలో ఉంది. సో ఇది అక్కడ చూపించదు. సో ఇది ఓన్లీ లిమిటెడ్ టు ద సిటీ దట్ పర్టికులర్ ఏరియా. బట్ ఎక్కడ చూసినా కూడా రావాలి అనుకుంటే లైక్ సమ్ పీపుల్ ఎలా ఉంటారంటే ఇప్పుడు యూఎస్లో ఉంటారు. సో యూఎస్లో ఉన్న పర్సన్ బెస్ట్ రెస్టారెంట్ ఇన్ విజయవాడ అని సెర్చ్ చేస్తే కీవర్డ్లో అందులో మీకు సిటీ నేమ్ మెన్షన్ చేస్తే అప్పుడు కూడా ఇక్కడే వస్తుంది. ఎస్ అట్లా ఉంటుంది. అనదర్ సర్వీస్ అనదర్కి వచ్చేటప్పటికి మనం వెబ్సైట్ డెవలప్మెంట్ చేస్తామండి. బికాస్ ఎవ్రీ బిజినెస్కి కావాల్సింది వెబ్సైట్స్ ఆబ్వియస్లీ. సో బేసిక్ వెబ్సైట్ నుంచి లైక్ ఈకామర్స్ వెబ్సైట్ వరకు మనం డెవలప్ చేస్తాము అండ్ ఆల్సో సమ్ కస్టమైజ్డ్ వెబ్సైట్స్ కూడా మనం డెవలప్ చేస్తాము. సో ఈ వెబ్సైట్స్కి వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ SEO, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. సో ఈ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎక్కడ యూజ్ అవుతుందంటే సేమ్ మీకు ఇందాక నేను చెప్పినట్లు గూగుల్లో ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు లోకల్ బిజినెస్ మాత్రం వస్తుంది, కానీ మన వెబ్సైట్స్ కూడా రావాలి. రైట్. మీరు ఎప్పుడైనా ఏదైనా సెర్చ్ చేస్తే టాప్ 3-4లో ఒక లొకేషన్స్ లాగా వస్తాయి. తర్వాత నుంచి మీకు అన్ని వెబ్సైట్స్ వస్తాయి. ఆ వెబ్సైట్స్లో మన వెబ్సైట్ ఫస్ట్ రావాలంటే SEO అనేది చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ SEO. సో మనం దానికి టెక్నికల్ ఆన్ పేజ్ అని చాలా ఉంటాయి, అవన్నీ మనం చేస్తాం. ఓకే, నైస్ అబౌట్ యువర్ సర్వీసెస్. బట్ ఇందులో కొంతమంది వర్త్ లేని వాళ్ళు ఈ డిజిటల్ మార్కెటింగ్లో చాలా సింపుల్గా వచ్చి ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రాపర్ అవుట్పుట్ ఇవ్వకుండా వాళ్ళకి మైనస్ అయిపోతుంది. ఏమనంటే ఓనర్స్ కి వాళ్ళ థాట్ లో డిజిటల్ మార్కెటింగ్ ఏం జరగదు అని. సో హౌ యూ విల్ సే అబౌట్ దోస్ ఫేక్ పీపుల్ ఆర్ అదేలేండి, ఇక్కడ ఫేక్ అని కాదు, జనరల్గా వాళ్ళకి కూడా స్కిల్ ఉంటుంది. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందండి, లైక్ దే ఆర్ ఆల్సో వర్క్డ్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. ఫస్ట్ ఏదో ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసి ఉంటారు. సో అక్కడ వర్క్ చేసినప్పుడు ఒక 1 year or 6 months ఏదో వర్క్ చేస్తారు. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉంటుందంటే లైక్ మనం ఒక 6-7 months వర్క్ చేయగానే మనకు అంతా వచ్చేస్తా అన్న ఫీలింగ్లో ఉంటాం. ఫాస్ట్ టు లెర్న్. ఓకే, ఫాస్ట్ టు లెర్న్, లెర్నింగ్కి ఫాస్ట్గా ఉంటుంది. బట్ కంప్లీట్గా ఎప్పుడు లెర్న్ చేయాలంటే లైఫ్ టైం తీసుకుంటుంది. దట్ ఈస్ అ గ్యాప్. సో 6 monthsలో మొత్తం వచ్చేసినట్లు ఉంటుంది, బట్ మీరు లైఫ్ టైం తీసుకుంటుంది మొత్తం తెలియాలంటే. సో ఇక్కడ అది ఏంటి మీనింగ్ ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మనకు ఒక క్లయింట్ ఓకే గూగుల్ మై బిజినెస్లో వాళ్ళకి రివ్యూస్ కనిపించట్లేదు. ఓకే, సో అది మాకు ఇస్తే మేము ఒకలా హ్యాండిల్ చేస్తాం. మీరు ఇందాక చెప్పినట్లు స్మాల్ స్కేల్లో పనిచేసి వేరే వాళ్ళకి ఇస్తే వేరేలా చేస్తారు.
వాళ్ళకి ఏంటంటే గూగుల్ మై బిజినెస్లో పెట్టడం ఎట్లాగా, ర్యాంక్ చేయడం ఎట్లాగా, ఇవన్నీ తెలుసుంటాయి. బట్ ఇష్యూస్ వస్తే హ్యాండిల్ చేయడం వాళ్ళకి తెలియదు, హౌ టు సాల్వ్ ద ఇష్యూ. సో ఇది ఎప్పుడు వస్తుందంటే కేవలం ఎక్స్పీరియన్స్ ద్వారానే వస్తుంది. సో మా దగ్గర ఉన్న టీం అంతా కూడా వెల్ ఎక్స్పీరియన్స్ ఈ సెగ్మెంట్స్లో. సో ఈ రివ్యూస్ ఒకవేళ ఏమైనా పెట్టినప్పుడు మనం ఎంతమంది అని రివ్యూస్ పెట్టండి, అది కనిపించవు గూగుల్లో. అలాంటి కస్టమర్స్ కూడా ఉన్నారు మాకు, ఒకసారి 2-3 సార్లు వచ్చినాయి అట్లాంటివి. సో దానికి మాకు తెలుసు ఎట్లా దాన్ని సాల్వ్ చేయాలని. సో జనరల్గా ఎలా ఉంటుందంటే దాని సొల్యూషన్ ఏంటంటే లైక్ ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనే రివ్యూ పెడతారు. జనరల్ మనకు తెలియదు కదా ఓనర్ ఎలా ఉంటే, ఆ మెయిల్తోనే అదే మెయిల్ యూస్ చేసి రివ్యూకి వాళ్ళ బిజినెస్ కి రివ్యూ పెట్టారు. సో గూగుల్ ఏం తీసుకుందంటే మొత్తం అందరినీ తీసేసింది సింపుల్ గా, ఏ రివ్యూస్ ని కనిపించదు. రీజన్ అదే ఓనర్ రివ్యూ పెట్టాడు, ఓనర్ రివ్యూ పెట్టకూడదు కదా, వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళు పెట్టుకోకూడదు. సో ఇట్లాంటివి చిన్న చిన్న మిస్టేక్స్ మనకు తెలియజేస్తాం, ఏదో కావాలంటే జనరల్ గా ఏముంది ఇంకొక రివ్యూ పెరుగుతుంది కదా అని మనమే కొట్టేస్తూ ఉంటాం. సో అట్లాంటివి వాళ్ళకి తెలియదు. సో ఇట్లాంటి చాలా ట్రిక్స్ ఉంటాయి, లైక్ లొకేషన్స్ సరిగ్గా చూపించదు, రూట్ మ్యాప్ సరిగ్గా చూపించవు కొంతమందివి, అవన్నీ మనం హ్యాండిల్ చేస్తాం. సో ఇట్లాంటి ఛాలెంజింగ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వీఆర్ హ్యాండ్లింగ్ దట్. సో ఇందాక మీరు మా దగ్గర ఎక్స్పర్టీస్ ఉన్నారన్నారు. సో వాట్ ఈస్ యువర్ టీమ్ స్ట్రెంగ్త్? మా టీం ఇప్పుడు వచ్చి 15 మంది అండి, 15 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 15 మెంబర్స్లో కూడా ఎక్స్పర్ట్ అంటే లైక్ ఒకళ్ళే అన్నీ చేయరు. ఓకే, ప్రతి పర్సన్ అన్నీ చేయరు. సో ఒక పర్సన్ ఎక్స్క్లూజివ్గా 3 మెంబర్స్ వచ్చి గూగుల్ మై బిజినెస్ వర్క్ చేస్తారు. ఓకే, అట్లానే వెబ్సైట్ డెవలప్మెంట్ ఒక 2 మెంబర్స్, SEO ఒక 2 మెంబర్స్, పెయిడ్ మార్కెటింగ్కి, ఓకే, SMOకి సోషల్ మీడియా ఆప్టిమేషన్ అంటే సోషల్ మీడియాస్ని హ్యాండిల్ చేయడానికి, ఇట్లాగా కంప్లీట్గా డిఫరెంట్ పీపుల్ ఉంటారు. అలాంగ్ విత్ దట్ వన్ ఆఫ్ ద మేజర్ సర్వీస్ ఐ ఫర్గట్ టు టెల్ ఈస్ లైక్ బ్రాండింగ్ అండి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్కి మెయిన్ హార్ట్ ఏంటంటే బ్రాండింగ్. సో బ్రాండింగ్ అంటే మన కంపెనీ లోగో దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మనం యూజ్ చేసే ఫ్లయర్స్ అవ్వచ్చు, వీడియో యాడ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా బ్రాండింగ్ మన కంపెనీ ఏంటి అని చూపిస్తుంది, కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ. సో మేము ఇంక్లూడింగ్ బ్రాండింగ్ కూడా చేస్తాం మొత్తం అందరికీ కూడా. బ్రాండింగ్ కూడా వి హావ్ ద కంప్లీట్ టీమ్ ఫర్ బ్రాండింగ్ ఆల్సో, ఎక్స్క్లూజివ్ టీమ్. ఎంటైర్ ఎవ్రీవన్ వాజ్ ఎక్స్పర్టైజ్. ఎవ్రీవన్ ఎక్స్పర్టైజ్ అని అందులో డౌటే లేదు. మా దగ్గర ఉన్న టీం మొత్తం ఎక్స్పర్టైజ్ అండ్ వీ హ్యావ్ ఎ క్లయింట్స్ ఇన్ ఈవెన్ అదర్ కంట్రీస్ ఆల్సో. యాక్చువల్లీ వేరే కంట్రీస్లో కూడా మాకు కొంతమంది క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా మనం ఇక్కడి నుంచి లీడ్స్ జనరేట్ చేస్తున్నాం. వెరీ నైస్. సో వాళ్ళందరికీ ట్రైనింగ్ మీరే ఇస్తారా? లేదండి, నాకు ట్రైనింగ్ నేను యాక్చువల్లీ మేజర్ని వెరీ బేసిక్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, నేనేమి టెక్నికల్ వర్క్ కూడా చేయను. ఐ మేజర్లీ డీలింగ్ ఆపరేషన్స్ అండ్ ఆల్. సో వాళ్ళకి ట్రైనింగ్ అంటే మా టీంలోనే లైక్ MNCస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, వర్క్ చేసి మా టీంకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. MNCలో ఆల్రెడీ 5-6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో దే ఆర్ ట్రైనింగ్ ద అదర్ పీపుల్. ఓకే, యు ఆర్ ప్యూర్లీ ఎంటర్‌ప్రెన్యూర్. యా, అంతే సార్. సతీష్ గారు, ఇప్పుడు మీ సర్వీసెస్ అన్నిటి గురించి క్లియర్గా చెప్పారు, చాలా క్లారిటీగా ఉంది. కానీ మీకు మార్కెట్లో ఉండి కాస్ట్ తక్కువనో ఎక్కువనో తీసుకునే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి, దాని తగ్గ ప్రొడక్టివిటీ ఉంటుందా ఏంటి అసలు? యా, వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది జనరల్గా, ఎందుకంటే దెర్ ఈజ్ నో ప్రైజ్ బేసిక్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. జనరల్గా మీరు ఇప్పుడు ఏదైనా ఒక సోఫా ఏదైనా పర్చేజ్ చేయడానికి వెళ్ళారండి ప్రోడక్ట్, మ్యాక్సిమం మార్కెట్లో చాలా వరకు ఒక 5-10,000 డిఫరెన్స్లో సేమ్ కంపెనీ ప్రోడక్ట్ ఉందంటే అదే రేంజ్లో ఉంటాయి. బట్ డిజిటల్ మార్కెటింగ్లో ఎట్లా ఉంటుందంటే ఒక యాక్టివిటీ, ఒక డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీ 1000 రూపాయలకు చేసేస్తున్నారు, సేమ్ అదే యాక్టివిటీ 1 lakh కూడా చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా ఇది ప్రైస్ వేరియేషన్ అనేది ఎలా డిపెండ్ అయిందంటారంటే, లైక్ మీరు ఇందాక అన్నట్లు జనరల్గా ఒక ఫ్రీలాన్సింగ్ పర్సన్ ఎవరైనా ఉండి, ఓకే, అతనికి బేసిక్స్ తెలుస్తుంది అనుకోండి, సో హీ విల్ డెవలప్ ఎ వెబ్సైట్ ఫర్ 2,000 rupees. ఎగ్జాంపుల్ చెప్తాను, వెబ్సైట్ అదే కాన్సెప్ట్లో, ఓకే, సేమ్ క్లయింట్ ఒక MNC లైక్ ఎనీ బిగ్ డిజిటల్ మార్కెటింగ్ ఫర్మ్కి వెళ్తే దే ఆర్ ఛార్జింగ్ 60,000, 70,000 rupees. రైట్. సో ఇక్కడ మెయిన్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అండి, లైక్ క్వాలిటీ ఆఫ్ ద వర్క్. సో వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎ బిగ్ కంపెనీ, సో దేర్ క్వాలిటీ అనేది చాలా చేంజ్ ఉంటుంది. వాళ్ళు డిజైన్ చేయడానికి ముందే మీకు ఒక బ్లూ ప్రింట్ ఇస్తారు డిజైనింగ్లో, సో UX డిజైన్స్ అంటాం. సో మీది అవుట్పుట్ ఎలా వస్తుందండి అని చెప్పి మీకు ముందు చూపిస్తారు. సో దాంట్లో మీకు కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ చేంజ్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. అట్లనే వాళ్ళ సర్వీస్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. సో అండ్ డెడికేటెడ్ టీమ్ వర్క్ చేస్తుంది, ఓకే, సర్వర్ స్పీడ్ డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా క్వాలిటీ ప్రోడక్ట్లో ఉంటాయి. అదే 2,000 దాంట్లో ఎలా ఉంటుందంటే మీతో పాటు 100 మందికి ఆయన వర్క్ చేస్తాడు. రైట్. సో అది స్పీడ్ అనేది మీరు ఒకసారి క్లిక్ చేయగానే ఒక 5 secondsకి 10 secondsకి కానీ మీ పేజ్ ఓపెన్ అవ్వదు. ఓకే, సర్వీస్ స్లో ఉంటుంది, ఫోన్స్ లిఫ్ట్ చేయడు. సో ఇట్లా ఈ డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ బిట్వీన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళకి ఉన్న స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని ప్రైజింగ్ అనేది డిపెండ్ అయి ఉంది. మీకు ఇందాక చెప్పినట్లే దెర్ ఇస్ నో బ్యారియర్ ఫర్ దిస్ యాజ్ ఆఫ్ నౌ. కమింగ్ టు అవర్ ప్రైజింగ్ వచ్చేటప్పటికి నేను వెరీ లోగా చేస్తాం అట్లా అని కూడా నేను చెప్పను. అలానే ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ద క్లయింట్ బట్టి, ఇప్పుడు మెడికల్ క్లయింట్స్ లైక్ హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి, దే ఆర్ ఛార్జింగ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్లో 1 lakh, 2 lakh, 3 lakh పైన ఛార్జ్ చేస్తుంటారు. సో మా ప్రైజింగ్ వెరీ రీజనబుల్ ఉంటుంది. అందుగురించే, ఎందుకంటే మీకు ఇందాక నేను చెప్పిన మళ్ళీ పాయింట్ ఏంటంటే, లైక్ మా టార్గెట్ మార్కెట్ అంతా కూడా స్మాల్ అండ్ మీడియం స్కేల్ బిజినెసెస్.
సో వాళ్ళకి కంఫర్టబుల్ ఉండే ప్రైసింగే మాది ఉంటుంది. ఓకే, కంఫర్టబుల్ ప్రైస్, రీజనబుల్ ఉంటుంది. దే విల్ సాటిస్ఫై విత్ ద ప్రైస్, ఐఎమ్ షూర్. సాటిస్ఫై విత్ ద ప్రైస్ అండ్ సాటిస్ఫై విత్ ద సర్వీస్. బట్ మాకు ఒక క్వశ్చన్ ఉంది మీ మీద. సో మీరు మీ క్లయింట్కి ఒకరితో ఫ్రాడ్ చేశారని చెప్పి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, దానికి మీరు ఆన్సర్ చేయగలరా? నాకు అర్థమైంది మీరు దేని బేస్ చేసి అడుగుతున్నారు. సో యాక్చువల్లీ ఐ వాంట్ టు టెల్ అబౌట్ దట్ పాయింట్ ఆల్సో. లైక్ ఫ్యూ డేస్ బ్యాక్ మాకు ఒక రివ్యూ వచ్చింది గూగుల్లో. మా కంపెనీ డిజిటల్ మాంక్ అనే కంపెనీకి రివ్యూ ఒకటి వచ్చింది. సో ఈ రివ్యూ ఏంటంటే లైక్ మేము మీ దగ్గర నుంచి సర్వీస్ తీసుకున్నాము, అసలు నాకు నచ్చలేదు, మీరు ఇచ్చిన కమిట్మెంట్ వేరు, ఓకే, అండ్ మా దగ్గర నుంచి డబ్బులు మొత్తం తీసుకొని ఫార్వర్డ్ చేశారని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది. ఓకే, సో చూసిన వెంటనే మేము ఫస్ట్ ఓకే ఎవరిది షాక్ అయ్యాం. ఎందుకంటే అక్కడ ఉన్న నేమ్ కూడా మాకు ఏంటంటే లైక్ మా క్లయింట్ బేస్లో నేమ్ కాదు అవి. రైట్, ఓకే, మా క్లయింట్ బేస్లో నేమ్ కాదు. సో వీ స్టార్టెడ్ ఫైండింగ్ హూ ఈస్ దిస్ ఫస్ట్, బికాజ్ మనకు తెలియకుండా మేము చేసాము చేయలేదని కమిట్ అవ్వలేం. రైట్, అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మా దగ్గర ఉన్న క్లయింట్స్ ఎవరికి కూడా ఇప్పుడు నేను చెప్పిన 250 క్లయింట్స్లో ఒక్క క్లయింట్ నుంచి కూడా మాకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు ఇప్పటి వరకు. ఓకే, సో అట్లాంటిది ఒక పర్సన్ డైరెక్ట్గా ఫ్రాడ్ అనే వర్డ్ యూస్ చేశారంటే సో వీఆర్ స్టార్టెడ్ డిగింగ్ అబౌట్ ఇట్. బికాజ్ వీ నో డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఎంత ఫాస్ట్ మీకు కూడా బాగా తెలుసు. అది మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో వాటిలో చూస్తున్నాం. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైతే మీడియా చెప్తుందో అదే ప్రజలు వింటారు. సో అది ఏంటని మేము బ్యాక్ డిగ్గింగ్ చేసుకుని అసలు కరెక్ట్గా తెలిస్తే వీ కమ్ టు నో దట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కాంపిటీటర్స్ పర్సన్ హ్యాస్ డన్ దిస్. సో మాకు డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న ఒక కాంపిటేటివ్ పర్సన్ సో మమ్మల్ని డిగ్రేడ్ చేయడానికి పెట్టిన కామెంట్ అని చెప్పేసి మాకు తెలిసిన విషయం. సో దెన్ వీ లీగల్లీ మేము వాళ్ళతో వెళ్ళాము. సో వీ హ్యావ్ డన్ ఆల్ దీస్ థింగ్స్. సో నౌ ఇట్ ఇస్ ఫైన్. ఓకే, నౌ యు ఆర్ సేయింగ్ దట్ సమ్ అదర్ కాంపిటీటర్ వాస్ మమ్మల్ని డిగ్రేడ్ చేయడానికి పెట్టిన కామెంట్ అది. ఓకే, మా ఎదుగుదలను తట్టుకోలేక పెట్టిన కామెంట్. సో మేము కూడా ఇప్పుడు మా మైండ్ ఫ్రెష్ అయింది, ఎందుకంటే మీరు ఇందాక నుంచి చాలా థింగ్స్ చెప్తున్నారు కానీ మైండ్ లో ఆ వర్డ్ ఉంది. థ్యాంక్ యూ. అండ్ ఇది నాకు కొత్త కదండి, మీ డిజిటల్ మోడ్లో ఉన్నాం కదా. ఓకే, మాకు మేబీ పర్సనల్గా డిజిటల్ మార్కెటింగ్ కంపెనీకి రావడం ఫస్ట్ టైం. బట్ మా క్లయింట్స్కి చాలా మందికి అట్లాంటి రివ్యూస్ వస్తూ ఉంటాయి. చాలా మందికి లైక్ మాకు కొంతమంది హోటల్ రూమ్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు క్లయింట్స్, అలా వేరే వేరే ఫుడ్ గురించి ఉన్నారు. కొన్ని జెన్యున్ రివ్యూస్ వస్తాయి, అంటే పర్టికులర్ లెవెల్ ఆఫ్ ఫుడ్ బాగాలేదు, అంబియన్స్ బాగాలేదు అని కొంచెం ఉంటాయి. కొంతమంది డైరెక్ట్గా కావాలని 1 స్టార్ పెట్టేసి ఇంక ఇష్టం వచ్చినట్లు రాసేస్తారు. రైట్, సో అట్లాంటి వాటిని మేము కంపల్సరీ ఆ క్లయింట్కి ఇంటిమేట్ చేస్తాము అండ్ క్లయింట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. సార్ మీకు ఇట్లాంటి రివ్యూ వచ్చింది, ఆర్ యూ షూర్ అబౌట్ దిస్ వన్, ఇది కరెక్టేనా కాదా అంటే. సో క్లయింట్ మాక్సిమం మాకు సార్ రీసెంట్గా ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి, ఓకే దాని ఇంపాక్ట్ అయి ఉంటుందండి అని చెప్పి మాకు క్లారిటీ ఇస్తారు. సో దెన్ ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వన్ ఆఫ్ అవర్ క్లయింట్కి ఓకే ఒక ఇష్యూ జరిగింది వాళ్ళ యొక్క ప్లేస్లో. ఆ ఇష్యూలో ఒక పర్సనే ఉన్నాడు. ఆ పర్సన్ ఆ ఇష్యూని బేస్ చేసుకుని తను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 50 మెంబర్స్ అయితే రివ్యూస్ పెట్టించాడు, బాగాలేదు, అంబియన్స్ బాగాలేదు, అది ఇది అని చెప్పి. సో వీ కమ్ టు నో దట్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. సో వాటిని కంప్లీట్గా మేము గూగుల్కి రిపోర్ట్ చేయడం, ఓకే రిపోర్ట్ చేసి క్లారిటీగా వాళ్ళకి చెప్పడం, ఓకే ఇవన్నీ చెప్పి వాటిని రిమూవ్ చేయించడం, ఇదంతా కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా చేస్తారు. ఇవన్నీ కూడా చేస్తాం. అంటే ఓన్లీ రివ్యూస్ గురించి వర్క్ చేయడమే కాకుండా ఇలా ఏదంటే అన్వాంటెడ్ గా చేసిన వాటిని కూడా సాల్వ్ చేస్తాం. ఓకే, వెరీ నైస్. సో ఇందాక నుంచి నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. యువర్ బ్రాండ్ నేమ్ వాజ్ డిజిటల్ మాంక్. సో హౌ యూ నేమ్డ్ ఇట్ యాజ్ డిజిటల్ మాంక్? జనరల్లీ ఆఫ్ కోర్స్ నౌవేడేస్ కంపెనీస్ నేమ్స్ ఎలా ఉండాలంటేనండి లైక్ మన ప్రోడక్ట్ లైక్ మన సర్వీస్కి రిప్రజెంట్ చేస్తున్నట్లు ఉండాలి. సో డిజిటల్ ఈజ్ ద కామన్ వర్డ్ ఫర్ ఎనీ డిజిటల్ మార్కెటింగ్. సో అందు గురించే డిజిటల్ అనే నేమ్ని తీసుకున్నాను. సో దాని తర్వాత ఇంకా పెద్దది అవ్వకూడదు, నేమ్ చాలా నీట్గా ఉండాలి, ఈజీ టు ప్రొనౌన్స్ ఎవరి వన్ అన్న కాన్సెప్ట్లో డిజిటల్ మాకు వెరీ బేసిక్గా పెట్టింది. పెద్ద రీసెర్చ్ ఏం చేయలేదు, బికాజ్ ఐ టోల్డ్ యూ లైక్ దిస్ ఇస్ మై సెకండ్ ఫర్మ్. సో ఫస్ట్ ఫర్మ్ అప్పుడు అట్లా చాలా రీసెర్చ్ చేసాము. సెకండ్ ఫర్మ్ అప్పుడు చాలా బేసిక్గానే వెళ్ళిపోయాం. అండ్ మాంక్ అనేది మనకు తెలుసు కదా, లైక్ చాలా దీక్షతో కూర్చొని ఒక మంచి ధ్యానంతో చేసే పని లాంటిది. సో మన డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ కూడా అట్లాంటివి, కూల్గా చేయాలి, మాటలతో పని లేదు, అంత స్క్రీన్ మీదే ఉంటుంది అని చెప్పడానికి సైలెంట్గా డిజిటల్ మాంక్ అని పెట్టాం. వెరీ నైస్. ఏ అనేది చాలా ఇంపాక్ట్ ఉంది మార్కెట్లో, అది డిజిటల్ మార్కెట్కి ఎలా ఉపయోగపడుతుంది అనుకున్నారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వన్ ఆఫ్ ద లైక్ బిఫోర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకముందు డిజిటల్ మార్కెటింగ్ ఒకలా ఉండేది. వచ్చిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఇంకా పెరిగింది. సో కానీ చాలామందికి ఉండే ఒపీనియన్ ఏంటంటే ఎప్పుడైతే వస్తుందో చాలామందికి జాబ్స్ పోతాయి ఇన్ డిజిటల్ మార్కెటింగ్లో కూడా. అండ్ డిజిటల్ మార్కెటింగ్ కూడా తగ్గిపోయి డైరెక్ట్ మార్కెటింగ్ చేసేస్తుంది అన్న మైండ్ సెట్లో ఉన్నారు. బట్ అది పూర్తిగా కరెక్ట్ కాదు. నుంచి ఏంటంటే లైక్ మనకు డిజిటల్ మార్కెటింగ్లో లైక్ ఒక చిన్న డిజైన్ చేయాలనుకోండి బేసిక్గా. సో ఇప్పుడు వరకు ఉన్న టెక్నిక్స్ ఏంటంటే చాలా కష్టపడి చేయాల్సి వస్తుంది, ప్రతిదీ పిక్ చేసుకొని తీసుకురావాలి. యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, కొంచెం సజెషన్స్ ఎక్కువ అవుతాయి. సో ఫాస్ట్గా అవుతుంది, వర్క్ ఫాస్ట్ అవుతుంది. ఇంత కంటెంట్ కూడా మన అందరికీ తెలుసు, చాట్‌జీపీటీ లాంటి కంటెంట్ క్రియేటర్స్ చాలా ఉన్నాయి.
ఓకే, సో అట్లాంటి విషయాల్లో కూడా మనకు ఇప్పుడు కంటెంట్ ఈస్ ద మేజర్ కీ రోల్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. మనం ఒక పోస్ట్ పెట్టాలన్నా, వెబ్సైట్లో కంటెంట్ రాయాలన్నా, ప్రతి చోట మనకు కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కంటెంట్ పెట్టాలంటే ChatGPT లాంటి ఎనీ ఏఐ బోట్స్ని తీసుకోవడం వల్ల టైం కలిసి వస్తుంది. జనరల్గా మన కంటెంట్ రాయాలంటే 2-3 days పట్టేస్తుంది ప్రాపర్ కంటెంట్, బట్ ఇవి ఒక 2-3 hours అయిపోతుంది. ఓకే, బట్ ఇక్కడ కూడా ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ మధ్యన చాలామందికి తెలియని విషయం, ఏఐలో వచ్చిన కంటెంట్ని యాస్టీస్గా యూజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. దానివల్ల కూడా మన బిజినెస్ ర్యాంకింగ్ అనేది తగ్గిపోతుంది. సో మన దగ్గర ఉన్న కంటెంట్ రైటర్స్ ఏం చేస్తారంటే ఓన్గానే కంటెంట్ రాస్తారు, బట్ దే ఆర్ టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దీస్ ఏఏ బోట్స్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, సో వాళ్ళ ద్వారా మీరు చేసే ప్రమోషన్స్ ఎలా ఉంటాయి? మీకు ఇందాక దాకా నేను చెప్పిన సర్వీసెస్లో ఇన్ఫ్లుయెన్సర్స్ కాన్సెప్ట్ నేను ఎప్పుడు ఇంక్లూడ్ చేయలేదు, బట్ మేము ఇన్ఫ్లుయెన్సర్స్ కాన్సెప్ట్ కూడా మేము స్టార్ట్ చేసాం యాక్చువల్లీ రీసెంట్గానే. సో వీఆర్ కొలాబరేటింగ్ విత్ ద ఇన్ఫ్లుయెన్సర్స్. సో జనరల్గా ఇప్పటివరకు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే జస్ట్ లైక్ వాళ్ళు పర్సనల్గా ఎవరైనా ఒక బ్రాండ్ ఇస్తే దాన్ని ప్రమోట్ చేయడం, ఓకే, సో ఇట్లా చేయడం జరిగింది. దెర్ ఇస్ నో ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ లేదు. బట్ గుర్తుపెట్టుకోండి, లైక్ కమింగ్ 2-3 yearsలో ఇన్ఫ్లుయెన్సర్ అనేది ఒక జాబ్ ప్రొఫైల్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సరో నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి వాళ్ళు దే ఆర్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ అని చెప్తారు. సో ఇట్లాంటి ఒక జాబ్ లైక్ ఇప్పుడు జావా ఎంప్లాయ్, డిజిటల్ మార్కెటింగ్ ఎంప్లాయ్, డిజైనర్ నేను, ఓకే, ఎడిటర్ నేను అని ఎట్లా చెప్తున్నారు, ఐ మీన్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి ఒక జాబ్ ప్రొఫైల్ వస్తుంది ఇన్ ద కమింగ్ 2 years. ఇంకా 2-3 yearsలో మీకు ఎలా ఉంటుందంటే వాళ్ళందరూ ఒక జాబ్ ప్రొఫైల్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ అని. సో వీఆర్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, లైక్ వీఆర్ ఆన్బోర్డింగ్ అరౌండ్ 250 ఇన్ఫ్లుయెన్సర్స్, ఓకే, సౌత్ అండ్ మీన్స్ ఎస్పెషల్లీ ఇన్ తెలుగు స్టేట్స్. సో 250 ఇన్ఫ్లుయెన్సర్స్తో వీఆర్ గోయింగ్ ఫర్ ద కొలాబరేషన్. సో వన్స్ అది మాకు సక్సెస్ అయితే లైక్ మీకు ఇందాక చెప్పినట్లు ఆ కాన్సెప్ట్ మా నుంచే కూడా స్టార్ట్ అవుతుంది. మీకు చెప్తున్నాను కదా మా కాన్సెప్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్తో ఒక వర్క్ చేయించుకుంటే అది అందరికీ రీచ్ కాదు. కానీ సపోజ్ ఒక కొత్త రెస్టారెంట్ వచ్చింది, విజయవాడలో ఉన్న అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ అదే రెస్టారెంట్ గురించి మాట్లాడినప్పుడు ఆ బ్లాస్ట్ వేరేలా ఉంటుంది. సో వీఆర్ టార్గెటింగ్ ఫర్ ద బ్లాస్టింగ్ మార్కెటింగ్ యాక్టివిటీస్. వాట్ ఈస్ యువర్ గోల్ ఇన్ ఇండియా? ఓకే, డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీస్ లాస్ట్ 3-4-5 years నుంచే ప్రాపర్గా స్టార్ట్ అయినాయి. ఈవెన్ మీరు అకాడమిక్స్లో చూసుకున్నా దెర్ ఇస్ నో స్పెసిఫిక్ కోర్స్. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక కోర్స్ కింద లేదు ఎవరికి కూడా. సో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్ చేసాము లేదా డిప్లొమా చేసాము వేరే చెప్తారు తప్ప డిజిటల్ మార్కెటింగ్ యాజ్ అకాడమిక్ కోర్స్ కింద ఎవరికి లేదు. బట్ ఫ్యూచర్లో అది డిజిటల్ మార్కెటింగ్ కూడా కోర్స్ కింద వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం బయట వచ్చిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్స్ నేర్చుకుని వాళ్ళ జాబ్స్ని గెట్ చేస్తున్నారు. సో ఇండియాలో డిజిటల్ మార్కెటింగ్కి చాలా మంచి బూమ్ అనేది ఉంది నెక్స్ట్ కమింగ్ 2-3 yearsలో. సో మా మెయిన్ పాయింట్ ఏంటంటే కంపేర్ టు అదర్ కంట్రీస్, సో అదర్ కంట్రీస్ వాళ్ళు ఇండియాలో ఎంత ప్రొడక్ట్స్ అదర్ కంట్రీ అమెజాన్, ఫ్లిప్కార్ట్, టెస్లా ఇట్లాంటి వాళ్ళందరూ ఇండియాలో మెర్జ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారంటే ద మెయిన్ ప్లాట్ఫామ్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్. సేమ్ అదే కాన్సెప్ట్లో ఇండియాలో ఉన్న అన్ని బ్రాండ్స్ కూడా బయట కంట్రీస్కి వెళ్ళాలంటే దే వాంట్ సపోర్ట్ ఫ్రమ్ డిజిటల్ మార్కెటింగ్. సో మా టార్గెట్ వీ వాంట్ టు సర్వ్ యాజ్ మెనీ యాజ్ బిజినెసెస్ ఇన్ ఇండియా. సో రైట్ నో మీకు నేను ఇందా చెప్పిన 4 branches ఉన్నాయి, బట్ వీఆర్ ప్లానింగ్ బై ద 3rd year యాజ్ ఐ సెడ్ బిఫోర్, లైక్ ఈ మంత్తో మా 2nd year కంప్లీట్ అవుతుంది. సో 3rd year కంప్లీట్ అయ్యేటప్పటికి వీఆర్ ప్లానింగ్ ఫర్ 10+ branches యాక్చువల్లీ ఇన్ అండ్ అరౌండ్ సౌత్. యాక్చువల్లీ ఇనిషియల్లీ వీఆర్ టార్గెటింగ్ ఫర్ సౌత్, చెన్నై ఆల్సో వీఆర్ ప్లానింగ్ అండ్ అదర్ ప్లేసెస్. సో విల్ సీ వేర్ వీ విల్ బీ. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్. దిస్ ఈజ్ విఠల్ సైనింగ్ ఆఫ్.